ఖమ్మంలో రోడ్డు విస్తరణ పనులకు సహకరించాలని ప్రజలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. 53వ డివిజన్లో 3.98 కోట్లతో సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా రహదారులను విస్తరిస్తామన్నారు. దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో 33 మంది దివ్యాంగులకు 3 చక్రాల వాహనాలు పంపిణీ చేశారు. ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి తుమ్మల పిలుపునిచ్చారు. చేసిన పని 10 కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడాలి. అంత మంచిగా నిర్మాణం చేసి డ్రైన్ నిర్మాణాలు కరెక్ట్గా చేసుకోగలిగితే ఖమ్మం పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగా మీరు ప్లాస్టిక్ వాడకం కూడా తగ్గించుకోవాలి. కాబట్టి పట్టణం పరిశుభ్రంగా ఉంటే మీ ఆరోగ్యాలు బాగుంటాయి. మీ ఆరోగ్యం బాగుంటే మీ సంపద మీ దగ్గర ఉంటుంది. మీ సంపద మీ దగ్గర ఉంటే మీ పిల్లల్ని మీ కుటుంబాలని సౌఖ్యంగా చూసుకునే అవకాశం ఉంటుంది. ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి దివ్యాంగుల కాలనీ నిర్మాణంతో పాటు అన్నీ నేనే చేసుకుంటూ వచ్చా. ఇంకా అందుట్లో ఉన్న వాళ్ళకి ఇళ్ళు లేకపోయినా ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావాల్సి వచ్చినా జిల్లా అధికారి మనసు పెట్టి వికలాంగుల్ని వేరే రకమైనటువంటి చూపు చూడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు అన్ని అవకాశాలు వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ